సాటి ఫెమినిస్ట్గా నా వంతు మాట చెప్పడం కూడా అవసరమే కదా. సో సరే, ఇది పక్కన పెడితే శివాజీ గారు, డైరెక్ట్ మీతోనే మాట్లాడుతున్నా. సార్, మీరు మంగపతి క్యారెక్టర్లో చెప్పిన డైలాగ్స్ కానీ, నిన్న స్టేజ్ మీద మాట్లాడిన ముచ్చట కానీ, ఇవన్నీ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ ఎవ్రీబడి రెగ్యులర్గా వచ్చే థాట్సే. సో ఇదేంటంటే మీరు మంచి ఉద్దేశంతోనే చెప్పారు, బట్ ఒక అమ్మాయిగా, అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని, సింగిల్గా 20 ఏళ్ళ నుంచి బ్రతుకుతూ, తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ, లైఫ్లో ధర్మంగా వర్క్ తెచ్చుకుందాము, తప్పు పనులు చేయకుండా కష్టపడదాము అని 20 ఏళ్ళ నుంచి ఆరోగ్యం పాడు చేసుకుంటూ, వర్క్ రాకుండా సఫర్ అవుతూ, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ, హెల్ప్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న ఒక అమ్మాయిగా చెప్తున్నా. మీరు చెప్పిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు చాలామంది అమ్మాయిల సేఫ్టీకి డేంజర్, నిజంగా సేఫ్టీకి డేంజర్. ఎందుకంటే దిస్ ఈజ్ లిటరలీ ఆబ్జెక్టిఫికేషన్. అమ్మాయి బట్టలు ఇప్పితేనే ఆబ్జెక్టిఫికేషన్ కాదండి, అమ్మాయి బట్టలు వేసుకో అని చెప్పడం కూడా ఆబ్జెక్టిఫికేషనే. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయికి బుర్ర అనేది పనిచేస్తుంది. అంటే మనకు ఒక ఫ్రీ విల్ అంటూ ఉంటుంది. ధర్మంగా ఉన్నన్ని రోజులు మన ఫ్రీ విల్ మనకి వాడుకునే హక్కు ఉంటుంది మనకి కదా. సో ఇప్పుడు నేను ఒక ఆలోచన ఉన్న మనిషిని, నా జీవితంలో నాకు ఏం కావాలి, నేను ఏం చేయాలి అనేది నేను నిర్ణయించుకోవాలి. నా బుర్ర పనిచేస్తుంది, నేను వస్తువుని కాదు, నేను ఒక హ్యూమన్ బాడీ విత్ సమ్ బ్రెయిన్ వర్కింగ్, హూ కెన్ థింక్. మనం అందరం జంతువులం కూడా సర్వైవల్ కోసమే, సేఫ్టీ కోసమే ఆలోచిస్తాం. అయినా కూడా ప్రపంచంలో 1, 2, 3, 4, 5 అంటే అనుకోవచ్చు. మీరు ఒకటి గమనించండి, ప్రపంచంలో అందరు అమ్మాయిలు, ఈవెన్ ముస్లిం కంట్రీస్ నుంచి, క్రిస్టియన్ కంట్రీస్ నుంచి, మన ఇండియాలో బట్టల గురించే కిరికిరి నడుస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఇంతమంది అమ్మాయిలు ఎందుకు అలా కొట్లాడుతున్నారు దీని గురించి? అంటే సార్, మా శరీరం మాకు ఎలా కంఫర్టబుల్ ఉంటుందో, మేము ఎలా గాలాడాలనుకుంటున్నామో, మేము ఎలా స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నామో అది మేము డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు బాల్స్కి బ్రా వేసుకోండి అని చెప్పం కదా. సో మీరేమి షర్ట్ తిప్పుకొని బయట తిరుగుతారు, దానివల్ల రేపులు అవుతాయా అంటే హ్యాపీగా తిరుగుతారు మీరు. మా బాడీలు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తే మీ బాడీలు కూడా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తాయి. మీరు గోవాకి వెళ్ళి చూడండి, అక్కడ ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ చిన్న బట్టలు వేసుకొని వెళ్తారు. ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది, స్కిన్కి పోర్స్ ఉంటాయి, గాలి ఆడాలి కాబట్టి. సో నేనేమంటున్నా అంటే, ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హెడ్ సార్, ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హెడ్. మనం ఎలా ఆలోచిస్తే అలా. ఒక ఆడదాన్ని ఫస్ట్ మనం సెక్షువలైజ్ చేస్తూ చూస్తున్నాం కాబట్టి, మీ దృష్టి అక్కడి వరకు ఉంది కాబట్టి మీరు అలా ఆలోచిస్తున్నారు. నిజంగా ఒక ఆడదాని బాడీ కంటే ఆడదాని మైండ్కి ఎప్పుడైతే మనం విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, ఫిజికల్ అపీరియన్స్ బికమ్స్ సెకండరీ. వాళ్ళు ఏం చెప్తున్నారో వినగలిగితే, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అనేది సెకండరీ అవుతుంది. ఇఫ్ యువర్ మెయిన్ ఫోకస్ ఈజ్ అబ్జర్వింగ్ హౌ దే ఆర్ లుకింగ్, హౌ దే ఆర్ సెక్షువలీ లుకింగ్, వాట్ ఈస్ దేర్ బాడీ అప్ టు, అది మీ దృష్టిలో ప్రాబ్లమే సార్. ఐ హోప్ మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ దీని వీడియో చూసి అందరూ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, దిస్ కాంట్రిబ్యూట్స్ టు ఉమెన్ సేఫ్టీ. నేను ఇంకా ఇదే విషయం మీద నా లైఫ్నే చాలా పర్సనల్ అయినా, నేను అందరితో చెప్పుకోలేని చాలా విషయాలు ఇది మాట్లాడడం అవసరం అనిపించి యూట్యూబ్ ఛానల్లో డూ క్లోత్స్ ప్రొవోక్ అని ఒక ఎపిసోడ్ కూడా చేశాను. సో అది వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. స్పెషల్లీ శివాజీ గారు, నేను మంగపతి క్యారెక్టర్ నన్ను బాగా ట్రిగ్గర్ చేయడం వల్ల, మా నాన్నగారు కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను ఆ వీడియో చేశాను. సో ఐ వాంట్ యూ టు వాచ్ దట్ ఫుల్ వీడియో. ఒక 45 minutes కూడా ఉండదు, చూడండి ఆ వీడియో. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా అమ్మాయిల బట్టలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి మాకు. దాని మీద ఇంకో పాట కూడా చేస్తాను. బట్ ఐ రియలీ వాంట్ యూ టు అండర్స్టాండ్, అందరూ స్వేచ్ఛగా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బ్రతకగలిగిన రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. లిటరలీ అంటే ఒక అమ్మాయి బట్టలు వేసుకుంటేనే సేఫ్ అంటే అది మనం సొసైటీ ఇంకా ఎవాల్వ్ కాలేదన్నట్టే. ఇంకా మనం అంధకారంలోనే బతుకుతున్నాం. ప్రశాంతంగా మన ఇష్టం ఉన్నట్టు హ్యాపీగా ఎవరి కాస్ట్యూమ్స్లో వాళ్ళు, ఎవరి మేకప్లో వాళ్ళు, ఎవరి రా స్కిన్తో వాళ్ళు, ఎవరి తప్పులతో, ఎవరి ఫ్లాస్తో వాళ్ళు బ్రతకగలిగిన రోజు స్వేచ్ఛగా, ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చినట్టు. మీరేం చేయాలో నేను చెప్పే హక్కు నాకు లేదు. అలాగే
నేనేం చేసుకోవాలో నేను చేసుకోగలిగే హక్కు నాకుంది. వీ షుడ్ ఆల్ ప్రాక్టీస్ దిస్. లివ్ అండ్ లెట్ లివ్.